ఈ దేవుని ఉద్దేశాన్ని కనిపెట్టకుండా కేవలం అందచందాలు, లైంగిక సుఖము, సుఖపడాలా, ఎంజాయ్ చేయాలా, ఏ విధమైన జంతువులాగా కలవాలా, పశువులాగా ఎంజాయ్ చేసుకోవాలి, ఇటువంటి శారీరకమైనటువంటి విషయములో మాత్రం, అందచందాల విషయములో మాత్రం, పిల్లలను కనే విషయం మీద మాత్రం, ఇటువంటి ఒక అంశం మీద మాత్రం మనసు పెట్టుకుంటూ దేవుని యొక్క సంకల్పాన్ని కనిపెట్టకుండా ముందుకు వెళ్ళి ఏ ఫ్యామిలీనైనా వారిలో దేవుని యొక్క కృప, దీని ఆశీర్వాదము ఖచ్చితంగా ఉండదు. అందువల్ల ఈరోజు మీ ప్రాబ్లంలో, మీ ఫ్యామిలీలో సమస్యలు ఉంటూ ఉన్నామంటే ఒకటి ఆలోచించుకో, నీవు దేవుని ఇచ్చిన మార్గములో ఉంటూ ఉన్నావా? ఆ గీత దాటావా? ఉల్లంఘన ముందా దేవుని ఆజ్ఞలలో? మీ భార్యకి, భర్తకి ఇచ్చిన మాటలు పాటించావా, నిలబెట్టావా అని మనము ఖచ్చితంగా ఆలోచించవలసిందే.